నీవు నేను ఇంట్లో నివాసం చేస్తాం, కానీ దేవుడు మన హృదయములో నివాసం చేస్తున్నాడు. ఆ హృదయమును పాడు చేసి దేవుని దగ్గరికి రానికుండా చేస్తున్నాం మనం. ఇక్కడ క్లియర్గా వ్రాయబడినటువంటి మాట. ఇంకొకసారి ఆ మాటను కనుక జాగ్రత్తగా మనం చూస్తే, సత్య స్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించును. ఆత్మ అయిన దేవుడు నీ హృదయములో ఆయనే నివాసము చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు బాడిగిల్లు ఉండేటువంటి వాళ్ళు కోరుకునేటువంటిది ఏంటి? సొంత ఇల్లు మనకు కావాలి అని కోరుకుంటాం. ఒక పని లేని వ్యక్తి ఏం కోరుకుంటాడు? ఒక మంచి పని కావాలని కోరుకుంటాడు. మనం ఇవన్నీ కోరుకునేటువంటి దాంట్లో తప్పేమన్నా ఉందా? నీకు ఇల్లు కావాలనేది తప్ప, అది నీకు పని కావాలనేది తప్ప. కానీ నువ్వేమనుకుంటున్నావంటే సరి అయిన వ్యక్తిని హృదయంలో నివాసము చేయుట అనేటువంటి విషయాన్ని కోరుకోవట్లేదు. ఆయన ఎల్లప్పుడూ నిన్ను ఆవరించాడు.